తలో ఒక 2 నిమిషాలు మాట్లాడితే ప్రోగ్రాం ఫినిష్ అయింది. చివరిలో మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. మాట్లాడుతూ ఉండు. ఆయనే నన్ను తగ్గిమంటున్నాడు. నువ్వు ఎనవే నారాయణ గారు నన్ను వద్దులే అంటున్నాడు. టైం చాలా అర్థం చేసుకో. వేదికకి నమస్కారం. ఉమ్మడి పాలమూరు జిల్లా తెలుగు నేలకి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని అందించింది. అందులో మొదటి వ్యక్తి తెలంగాణ సమాజం ఫ్యూడల్ పాలనలో మగ్గిపోతున్నప్పుడు అక్షరమే ఆయుధంగా సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకురావడం కోసం సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రిక పెట్టి ఈ తెలుగు సమాజంలో 74% తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆ పత్రికని నడిపి 1930లో ఏర్పడిన కమ్యూనిస్టులు వెనుక ఉండి ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభకి, జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకి ఆయన అధ్యక్షత వహించాడు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చారు. అదే కుటుంబం నుంచి యాదృచ్ఛికంగా ఆ కుటుంబంలో ఉండే ఒక ఉద్యమ వాతావరణం నుంచి ఆ ఇంట్లో దొరికిన పుస్తకాలను చదువుతూ అక్కడి నుంచి తుంగభద్ర నదిని దాటి కర్నూలుకు వెళ్ళి ఆ కర్నూలులో పాఠశాల విద్యార్థిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈనాటి వరకు ఇవాళ మనం అందరం మాట్లాడుకునే ఈ సందర్భం వరకు 83 సంవత్సరాల ఆ మనిషి జీవించి ఉంటే 65 సంవత్సరాలు ప్రజా జీవితంలో, కమ్యూనిస్టు పార్టీ జీవితంలో ఉన్న అరుదైన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. వ్యక్తిగతంగా నాకు నిజంగా ఇవాళ నేను ఈ స్థాయిలో తెలుగు సమాజంలో ఈ కాస్త గుర్తింపో, పేరో, ఉద్యోగమో లేకపోతే ఒక మనిషిగానే ఉన్నాను అంటే నాకు సురవరం ప్రతాపరెడ్డి గారే ఇన్స్పిరేషన్. 1985-86 నేను అప్పటికి ఇంకా స్కూల్లోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న రోజులవి. అంబట్పల్లి గ్రామం మాది, లింగాల మండలం, అచ్చంపేట తాలూకా, అప్పుడు కొల్లాపురం తాలూకా. అది కృష్ణారావు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాలూకా. ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ తాలూకాలో మాదొక నల్లమల్ల అడవుల్లో ఉండే ఒక గ్రామం, వెనుకబడిన గ్రామం. మా గ్రామాన్ని అర్జున్ రావు అనే ఒక దొర పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పటికి 30 ఏండ్ల ముందు నుంచి పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ఊరిలోకి యువజన సంఘం నాయకుడిగా వీరన్న గౌడ్ వచ్చాడు. వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక బీసీ కులస్తుడు, మాదిగా కాని ఇంకొక కులస్తుడు మా ఇంట్లోకి వచ్చి మంచం మీద కూర్చొని